ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో గడుపుతున్నారా? దేవుడు లేకపోతే బ్రతకలేము. ఏ దేశాల్లో నా మాటలు వింటున్నారు? చూడండి, ఎన్నో అనర్థాలు, ఎన్నో ఇన్సిడెంట్స్, ఎన్నో భయంకరమైనటువంటి పోరాటాలు, యుద్ధ సమాచారాలు, గొడవలు, కొట్లాటలు. ఎట్లాంటి పరిస్థితులు మనం ప్రభు రాకడికి సూచనలు అలా కనబడుతున్నాయి. కానీ మనం ప్రభుతో ఉండాలి, దేవునితో అంటగట్టుబడి వాక్యంలో ఎదుగుతూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, రాకడి సిద్ధపడుతూ, ఈరోజు ఏ కష్ట దుఃఖ సమయంలో నువ్వు ఉన్నా, బాధలున్నా, కోర్టు కేసులు ఎందులో ఇరుక్కున్నా, ఏ కండిషన్ నీ జీవితంలో ఉన్నా, ఈరోజు వాగ్దానం మరి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో, బంధకములో ఉండి పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటలో ప్రవేశించడం మరలా మీకు రెండింతల మేలు. మీకు ఒకవేళ బంధకాలు ఉన్నా మనకొక నిరీక్షణ. ఎందుకో తెలుసా? మన బంధకాలు తెగి మన కోటలో కోల్పోయినవన్నీ తిరిగి నీకు ఇచ్చి మరలా దేవుడు నిన్ను కట్టి, అంతేకాక ఆధ్యాత్మిక మానసికంగా అన్ని విధాలుగా రెండంతల మేలు చేయబోతుండగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షించండి, మారు మనసు చేయండి, రోగులు స్వస్థపరచండి, అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, పిల్లల స్కూల్స్, కోర్టు కేసులు, గర్భిణం లేని ఏడుస్తున్న వారిని గర్భాలు తెరిచి ప్రతి ఒక్కరికి మేలు చేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈరోజు ఏ కండిషన్లు ఎవరున్నా విడుదలని, అద్భుతాన్ని జరిగించి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. చక్కటి వర్తమానాలు, పాటలు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో కూడా వస్తున్నాయి, వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.